విజన్ 2020 తయారు చేశాం. తరో ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలామంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్లో పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్టెడ్ అయిన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాలు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారు అధ్యక్ష. వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రారు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రూలింగ్ పార్టీ కానీ, అపోజిషన్ కానీ, ఇక్కడుండే రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతాభావాన్ని క్రియేట్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం, నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపైన ఉంది. మనము నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతి నిజాయితీగా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో, రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలి దిశ. చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయ స్వార్థం కోసం కాదు అధ్యక్ష. ఎన్నో త్యాగాలు చేశారు, మనకు స్వాతంత్రం వచ్చింది. నిన్నే అల్లూరి సీతారామరావు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే అధ్యక్ష మీరు చూస్తే ఈ 5 నెలల్లో ఏం చేశామని నిన్నటి వరకు మాట్లాడాం.